హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. నిన్ను వద్దనుకున్న వాళ్ళే నువ్వే కావాలి అనుకునేలా చేసే 5 విషయాలు. కొందరు ఇతరులను నెత్తిన పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. వారిని ఎంతలా ఆరాధిస్తారంటే నువ్వే నా ప్రపంచం అన్నంతగా. కానీ అవతలి వారికి కూడా నువ్వంటే ఇష్టం ఉండాలి. నువ్వు చూపించే ప్రేమలో కనీసం సగమైనా ఉండాలి. మీరు ఆ మనిషికి అంత వాల్యూ ఇస్తున్నప్పుడు ఆ మనిషి కూడా నీకు కొంచెమైనా వాల్యూ ఇస్తే బావుంటుంది. అలా కాకుండా నువ్వు ఎంత వాల్యూ ఇచ్చినా నిన్ను చులకనగా చూడడం, నువ్వంటే పట్టనట్టు ఉండడం, అస్సలు కేర్ చేయకుండా ఉండడం చేసే అలాంటి మనిషికి నువ్వు అక్కర్లేదని అర్థం. నువ్వంటే అవసరం లేని మనిషి కోసం అంతగా ఆరాటం ఎందుకు? అభిమానాలు, గౌరవాలు అనేవి ఇద్దరికీ అవసరం. ఇద్దరిలో ఏ ఒక్కరికి లేకపోయినా ఆ బంధం ఎక్కువ రోజులు నిలవదు. అవతలి వ్యక్తికి మీరంటే వాల్యూ లేనప్పుడు అతని కోసం మీరెందుకు ప్రాకులాడడం? వద్దనుకున్న బంధాన్ని తుడిచేసుకోండి. బలవంతంగా బ్రతిమిలాడితేనే మీతో ఉండే బంధం ఎన్ని రోజులు ఉంటుంది? ఏదో ఒక రోజు విడిపోవాల్సిందే. మీతో కలిసి ఉండాలని అనుకుంటే ఎలాగైనా ఉంటారు. కాదు కూడదు వెళ్ళాలనుకున్నప్పుడు ఆపకండి. వారిని వదిలేయండి, వెళ్ళిపోనివ్వండి. మీకు వాల్యూ ఇవ్వని మనుషుల గురించి ఆలోచించడం ఇక మానేయండి. అలాంటి వారి గురించి ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. మిత్రులారా, వీడియోలోకి వెళ్లే ముందు వీడియోను ఒక లైక్ చేసి అలాగే మీకు ఇష్టమైన దైవాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. ధన్యవాదములు. 1వది, ఎవరైనా మీతో ఉండడం ఇష్టం లేదని నీ నుంచి దూరంగా వెళ్ళాలని చెప్పారనుకోండి. అలాంటి వారితో 1-2 సార్లు ఉండమని చెప్పి చూడండి. కాదు కూడదు నేను వెళ్ళే తీరాలి అని మొండిగా వాదిస్తే వదిలేయండి. వాళ్ళను ఎక్కడికైనా వెళ్ళనివ్వండి. ఎన్ని రోజులైనా వెళ్ళనివ్వండి. ఎక్కడికి వెళ్తారు, ఎలా వెళ్తారు అని చెబుతూ పోతే వాళ్ళు మీ నెత్తిన ఎక్కి కూర్చుంటారు. ఇంకా మీ మీద బెట్టు చేస్తూనే ఉంటారు. వాళ్ళపై ఎంత ప్రేమ ఉన్నా కూడా బ్రతిమిలాడొద్దు. వెళ్ళాలని నిశ్చయించుకున్నాక ఎలాగైనా వెళ్తారు. మీరు బ్రతిమిలాడినంత మాత్రాన వెళ్లకుండా ఉంటారా చెప్పండి? కాబట్టి మీ నుంచి దూరంగా వెళ్ళాలని మిమ్మల్ని కాదని బ్రతకాలనుకున్నప్పుడు వెళ్ళనివ్వండి. అలాంటి వారిని ఆపాలని చూసి మీ వాల్యూను తగ్గించుకోకండి. వారికి తప్పకుండా మీ వాల్యూ ఏదో ఒక రోజు తెలుస్తుంది. ఆ టైం కోసం ఎదురు చూడాలి అంతే. 2వది, కొందరు మిమ్మల్ని ఏదేదో అంటుంటారు. వాళ్ళ నోటికి వచ్చినట్టు అంటుంటారు. అలాంటి వారికి రెస్పాన్స్ అవ్వకండి. సైలెంట్గా ఉండండి. వారు అడిగిన వాటికల్లా సమాధానం చెప్తూ పోతే అనేవాళ్ళు అంటూనే ఉంటారు. వారి నోటికి మూతపడాలి అంటే మీరు మౌనంగా ఉంటేనే వారి నోరు మూతపడుతుంది. మిమ్మల్ని ఎర్రివాళ్లను చేయాలని వారి నోటికొచ్చినట్టు వాగుతుంటారు. వాళ్ళ వాగుడుకు మీరు రెస్పాన్స్ అయితే ఇంకా ఇంకా ఏదేదో వాగుతూ ఉంటారు. మిమ్మల్ని బకరాలను చేసి ఆడిద్దామని వాళ్ళ ఉద్దేశం. కాబట్టి మురిగే వాళ్ళను మురగనివ్వండి. మురిగి మురిగి వాళ్ళే ఊరుకుంటారు. మీరు మాత్రం సైలెంట్గా ఉండండి. 3వది, మీరు ప్రాణంగా ప్రేమించే వాళ్ళు మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళే వాళ్ళ గురించి అస్సలు ఆలోచించకండి. వారంటే మీకు ఎంతో ప్రేమ ఉండవచ్చు. కానీ ఎంత ప్రేమ ఉన్నా సరే మిమ్మల్ని కాదని వెళ్ళేవారి గురించి మీరెందుకు అంతలా ప్రాణం పెడతారు చెప్పండి? ఇలాంటి నమ్మించి మోసం చేసే వాళ్లను త్వరగా మర్చిపోవాలంటే వారి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే అన్నీ పాడేయండి. వారి కాంటాక్ట్స్, వారి ఫోన్ నెంబర్స్ ఇలా ఏమున్నా వెంటనే తీసేయండి. ఇలాంటి వారిని ప్రేమించి బాధపడే కన్నా మిమ్మల్ని మీరే ఇష్టపడండి. మీకు మీరే ప్రేమించుకోండి. మీ మీద గాఢ నమ్మకాన్ని ఏర్పరచుకోండి. దేన్నైనా గొప్పగా ఆలోచించండి. చిల్లరగా చిల్లర మనసుల కోసం మీ వాల్యూను తగ్గించుకోకండి. ఒంటరిగానే ఏదైనా సాధించగలవు. గొప్ప గొప్ప మహానుభావులు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఒంటరిగానే సక్సెస్ అయ్యారు. అలాగని మిమ్మల్ని పెళ్లి చేసుకోవద్దని చెప్పడం లేదు. మీరంటే ఇష్టం ఉండి కేవలం మిమ్మల్ని మాత్రమే ప్రేమించే అమ్మాయి దొరికితే అంతకన్నా ఏముంటుంది చెప్పండి? మీ డబ్బును చూసి ఇష్టపడి ఆ డబ్బు లేని రోజు మిమ్మల్ని వదిలి వెళ్ళే నకిలీ ప్రేమలను నమ్మకండి. 4వది, కొందరు సూటిపోటి మాటలు అంటుంటారు. మీరు కనిపిస్తే చాలు కుక్క మీద కోడి మీద వేసి ఏవేవో వారి నోటికి వచ్చిన మాటలు అంటూ ఉంటారు. మిమ్మల్ని డైరెక్ట్గా ఏమీ చేయలేక ఇలా ఇండైరెక్ట్గా ఇతరుల మీద కుక్కల మీద వేసి అంటూ మీ మీద కసి తీర్చుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళు అన్నదానికల్లా మీరు నోరు చేసుకుంటే అక్కడ పోయేది మీ వాల్యూవే. అది గుర్తించండి. వాళ్ళను అననివ్వండి. ఎన్ని రోజులు అంటారో అననివ్వండి. వారి మాటలకు మీరు మాత్రం అస్సలు రియాక్ట్ అవ్వకండి. మౌనంగా ఉండి మీ పని మీరు చేసుకోండి. అరిచి అరిచి ఏదో ఒక రోజు మీ మౌనాన్ని భరించలేక వాళ్ళే అరవడం మానేస్తారు. ఇతన్ని ఎన్ని మాటలు అన్నా చలనం లేకుండా ఉంటాడు. అరిచి అరిచి మన నోరి నొప్పి పుడుతుంది.
కానీ ఎలాంటి ఉపయోగం లేదని అర్థమవుతుంది. ఐదవది, బంధువుల్లో కొందరిని మనం చూస్తూనే ఉంటాం. కొందరిని చూసి అస్సలు వాల్యూ ఇవ్వరు. ఎందుకంటే వారి స్థాయికి మీరు సరిపోరనో, వాళ్ళలాగా అందంగా లేరనో ఏదైనా కారణం కానివ్వండి. వాళ్ళ వాల్యూ ఎవరికి కావాలి? నీ వాల్యూ ఏంటో నీకు తెలుసు. దాన్ని ఎవరో గుర్తు చేస్తేనే నీకు వాల్యూ ఉన్నట్టా చెప్పండి? నిన్ను గౌరవించే వాళ్ళు ఉంటారు. నీకు వాల్యూ ఇచ్చేవారు ఉంటారు. ఎవడో గొట్టంగాడు ఇవ్వలేదని బాధపడకు. మీలాంటి గొప్ప వ్యక్తులను కాదనుకున్నందుకు ఏదో ఒక రోజు పశ్చాత్తాపం పడతారు. నీకు ఓ రోజు వస్తుంది. ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు అవసరం పడతాడు. అప్పుడు నీ వాల్యూ వాళ్లకు తెలుస్తుంది. అంతవరకు ఓపిక పట్టు. అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. మానవ మాతృలం మనమెంత చెప్పండి? కాబట్టి నిన్ను వద్దని దూరం పెట్టే వాళ్ళ కోసం, నిన్ను ఏదో ఒక రకంగా బాధ పెట్టేవారి కోసం, సూటిపోటి మాటలు అనేవారి కోసం, మీ ప్రేమను కాదని వెళ్ళే వాళ్ళ కోసం, మిమ్మల్ని చిన్నచూపు చూసే వాళ్ళ కోసం ఎక్కువగా ఆలోచించకండి. మీ మనసును బాధపడేలా చేయకండి. వాళ్ళు మిమ్మల్ని వద్దనుకుంటున్నారు అంటే మీ లైఫ్లో వాళ్ళకంటే గొప్ప వ్యక్తులు వస్తున్నారని అర్థం చేసుకోండి. మిత్రులారా, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే ఈ చిన్న లైక్ మాకెంతో మోటివేట్గా ఉంటుంది. ధన్యవాదములు.